హాయ్ ఫ్రెండ్స్, గర్భగుడిలో దేవుడికి మంచు చాక్లెట్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని దేవాలయాల్లో పాయసం, పొంగల్, పులిహోర, దద్దోజనం వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఇక్కడ ఒక గుడిలో దేవుడికి మంచు చాక్లెట్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అరుదైన వింత ఆచారం వెనుకున్న కథ తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. అన్ని హిందూ దేవాలయాల్లో వివిధ రకాల పండ్లను, పువ్వులు, పలు రకాల ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదాహరణకు కృష్ణుడికి వెన్న, గణేశుడికి లడ్డూలు సమర్పించడం మనకు తెలుసు. అలాగే కొన్ని దేవాలయాల్లో పాయసం, పొంగల్, పులిహోర, దద్దోజనం వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఇక్కడ ఒక గుడిలో దేవుడికి మంచు చాక్లెట్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కేరళలోని ఓ అరుదైన ఆలయంలో ఈ వింత ఆచారం జరుగుతోంది. దీని వెనుకున్న కథ వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి. మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆలయం గురించి తెలుసుకున్నాక మీరెలా ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేరళలోని మంచ్ మురుగన్ ఆలయంలో మంచ్ చాక్లెట్ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు ఈ ఆలయంలో ప్రత్యేక సందర్భాలలో మంచ్ చాక్లెట్ను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. గత 6 ఏళ్లుగా ఈ పద్ధతి ప్రారంభమైందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వాస్తవానికి ఒకసారి గుడిలో ఒక బాలుడు ఆడుకుంటూ గుడి గంట మోగిస్తాడట. అలా చేసినందుకు అతని తల్లిదండ్రులు అతన్ని తిడతారు. దాంతో ఆ రాత్రి బాలుడికి విపరీతమైన జ్వరం వచ్చిందట. ఆ జ్వరంలో బాలుడు రాత్రంతా మురుగన్ పేరు చెప్పుకుంటూనే ఉంటాడట. దాంతో ఆ మరుసటి రోజు అతని తల్లిదండ్రులు బాలుని తీసుకుని ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పూజారి బాలుడి తల్లిదండ్రులను దేవుడికి ఏదైనా సమర్పించమని అడగగా తల్లిదండ్రులు భక్తి శ్రద్ధలతో దేవుడికి పూలు, పండ్లు సమర్పిస్తే బాలుడు గర్భగుడిలోని దేవుడికి మంచ్ చాక్లెట్ను సమర్పించాడు. వెంటనే బాలుడు అద్భుతంగా కోలుకున్నాడు. ఆ తరువాత మంచు చాక్లెట్ను నైవేద్యంగా సమర్పించి ఆలయంలో ప్రసాదంగా పంచే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిందని చెబుతున్నారు. ఇక ఇదండి గర్భగుడిలో మంచు చాక్లెట్ను సమర్పించే ఆలయం ఒక చరిత్ర. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.